హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓ చీకటి గదిలో కేవలం ఒక బేకరీ ఓవెన్ వెలుగులో మెరిసిపోతుంది. గడియారం రాత్రి 3ని చూపిస్తుంది. ఓ యువ బేకర్ అలసిపోయిన కళ్ళతో ఓ డౌను ఓవెన్లో ఉంచి కాఫీ కోసం బయటకు వెళ్ళిపోయాడు. కాస్త ఆలస్యమైంది. అప్పటికే ఓవెన్లో ఉన్న డౌ మాడిపోయింది. కానీ తెల్లవారుజామున అతను వాసన చూసి ఆ డౌను తీసి రుచి చూశాడు. అందులో ఒక మాదిరి కోల్డ్ మెల్టింగ్, కరకరల శబ్దం, కొద్దిగా తీయదనం అన్నీ కలిపి వింత ఒకటుంది. అదే కుకీస్ జన్మం. ఇలాంటి చిన్న పొరపాట్లు జీవితంలో కొన్ని అద్భుత ఆవిష్కరణలకు కారణమవుతున్నాయన్నది మీరు నమ్ముతారా? మనం తినే ప్రతి ఐటెం స్ట్రీట్ కార్నర్స్లో, బ్రాండెడ్ స్టోర్స్లో ఇవి ఎవరో చాలా ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్తో తయారు చేసినవి అనిపిస్తుంది. కానీ వాస్తవం వేరే. కొన్ని ఫుడ్స్ ఒక చిన్న పొరపాటు వల్ల, కొన్ని పూర్తిగా అనుకోకుండా, కొన్ని అసహనంతో మనకు శాశ్వతంగా మిగిలిపోయిన టేస్టీ క్రియేషన్. ఒక హోటల్ కిచెన్లో ఒక స్టబోన్ మిలియనేర్ కష్టం అతను ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చిన ప్రతిసారి తిరిగి పంపిస్తూ ఇవి చాలా లావుగా ఉన్నాయి, మరింత తిన్గా చేయండి అని విసిగిస్తూ ఉండేవాడు. షెఫ్ జార్జ్ క్రమ్ అసహనంతో రివెంజ్ మోడ్లోకి వెళ్ళాడు. అతను మామూలు ఫ్రైస్ కాదు, పేపర్ థిన్ పొటాటో స్లైసెస్ తీసి డీప్ ఫ్రై చేశాడు. పైన కొద్దిగా ఉప్పు చల్లాడు. ఒక్కసారి రుచి చూడమని మిలియనేర్ కస్టమర్కు ఇచ్చాడు. తర్వాత ఇంకో ప్లేట్ అడిగాడు. అదే రోజు పుట్టింది సారటోగా చిప్స్. అవే ఇప్పుడు మనం పిలుచుకునే పొటాటో చిప్స్. అలాగే ఒక హోటల్ ఓనర్ రుత్ వేక్ఫెల్డ్ ఒక కుకీస్ రెసిపీ తయారు చేస్తూ చాక్లెట్స్ కరిగించి కలపాలి అనుకుంది. కానీ ఆమె దగ్గర ఉన్నవి సెమీ స్వీట్ చాక్లెట్ బార్స్. అవి ముక్కలుగా తరిగి కుకీ డౌలో కలిపింది. చాక్లెట్ కరిగిపోతాయి అనుకుంది, కానీ అవి కరిగిపోకుండా కుకీస్లో చిన్న చిప్స్లా మెత్తగా మిగిలిపోయాయి. ఒక స్మాల్ మిస్టేక్, ఒక యాక్సిడెంటల్ డిస్కవరీ. చాక్లెట్ చిప్ కుకీస్ పుట్టింది. కొందరైతే యాక్సిడెంట్ వల్లే కాకుండా చిన్న వయసులో జరిగిన ఒక పనిని పట్టుదలగా పేటెంట్ చేయటంలో గొప్పతనాన్ని చూపించారు. ఫ్రాంక్ ఎపర్సన్ అనే 11-year-old పిల్లోడు ఓ రోజు ఫ్రూట్ జ్యూస్లో సోడా కలిపి స్టిక్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాడు. రాత్రంతా చల్లగా ఉండి అది స్టిక్తో కలిసి ఐస్ క్యాండీగా మార్చింది. అది అతనికి సూపర్గా అనిపించింది. తరువాత దాన్ని పాప్సికల్, లాలీపాప్గా పేరు పెట్టి పేటెంట్ కూడా చేసుకున్నాడు. కోకోకోలా జనరేషన్లుగా అత్యంత ప్రాచుర్యం పొందిన సాఫ్ట్ డ్రింక్. కానీ దీని ఆరిజిన్ ఓ మెడిసిన్. డాక్టర్ జాన్ పెంబర్టన్ అనే ఫార్మాసిస్టు, అతను సైనికుడు కూడా. తలనొప్పి, నరాల బలహీనతకి మందుగా టానిక్ తయారు చేశాడు. ఆ టానిక్లో కోకా లీవ్స్, కోలా నట్స్ ఉండేవి. ఇది మొదటిగా ఫార్మసీస్లో సోడాతో కలిపి సిరప్లా ఇచ్చేవారు. అది తాగిన కొంతమంది వెంటనే రిఫ్రెషింగ్గా ఫీల్ అయ్యారు. అలా అది మందు కాకుండా సాఫ్ట్ డ్రింక్గా మారింది. తరువాత దాన్ని ఫార్ములాను అమ్మేశారు. కోకోకోలా అనే పేరు బుక్ కీపర్ స్టైలిష్గా సజెస్ట్ చేయటంతో అది ఆఫీషియల్గా నిలిచిపోయింది. నాచోస్ కథ మరో అద్భుతమైన సంఘటన. ఒకరోజు మెక్సికోలోని రెస్టారెంట్లో షెఫ్ లేకపోవటంతో వెయిటర్ ఇగ్నాషియో నాచో ఆనియా తనకు దొరికిన టార్టిలా చిప్స్ మీద చీజ్ వేసి చివరిగా అలపినోస్ వేయటంతో ఒక స్పాంటేనియస్ స్నాక్ తయారైంది. ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న పదార్థాలతో ఏదో చేసి కస్టమర్స్కి ఇచ్చేశాడు. దీని పేరు ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు ఇది నాచోస్ స్పెషల్ అని సరదాగా అన్నాడు. అదే నాచోస్. అలానే ఐస్ క్రీమ్ కోన్స్ కథ. 1904లో ఒక ఎక్స్పోలో ఐస్ క్రీమ్ వెండర్కి బౌల్స్ అయిపోయాయి. కస్టమర్స్ చాలా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కనే ఉన్న ఎర్నెస్ట్ హంవీ అనేవాడి దగ్గర వాఫిల్ స్నాక్స్ ఉండేవి. అతను ఓ వాఫిల్ను కోన్ షేప్లో మడిచి అందులో ఐస్ క్రీమ్ వేయమన్నాడు. అదే ఫస్ట్ కోన్ ఐస్ క్రీమ్. ఇంత క్రియేటివ్ వెనుక యాక్చువల్ క్రియేటివిటీ లేదు. అది టైమింగ్, యాక్సిడెంట్, మిస్టేక్స్, లక్ అన్నీ కలిసి వచ్చిన కాంబినేషన్. ఇలాంటివే జీవితాన్ని మార్చే ఆవిష్కరణలు. మనం వీటిని ప్లాన్ చేయలేము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి.